ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనము ఆత్మ నేత్రములు తెరిచి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన బైబిల్ పాఠము యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనములో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఆమేన్. యోహాను సువార్తలో ఈ వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. మనము ఏర్పరచబడిన వారలం. మనం ఎవరమండి? ఏర్పరచబడిన వారలం. నువ్వు యేసయ్య దగ్గరికి రాలేదట, యేసయ్యే నిన్ను తన దగ్గరికి రప్పించుకున్నాడు. అంటే దేవునికి ఆయన సొత్తైన ప్రజలు కావాలి. నరులందరూ ఎవరంటే దేవుని పోలికగా పుట్టినవారు. కాబట్టి ఏ ఒక్కడు నశించుట ఆయన ఇచ్చయింపక నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆ యేసయ్యే, ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడే యేసు క్రీస్తు ప్రభువుగా భూమి మీద మానవాళి కోసం జన్మించాడు. మన కోసం తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో మనల్ని నీతిమంతులుగా మార్చాడు. తిరిగి తన పరిశుద్ధతలోకి మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి లోకములో ఎవడు నశించుట దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కడు రక్షించబడాలి. దేవుడేమో అది కోరుతాడు, రక్షించబడాలి. ఇప్పుడు దేవునికి ఆపోజిట్ ఎవరు? అపవాది అయిన సాతాను. వాడేం కోరుతాడు? నువ్వు నశించాలి. దేవుడు రక్షించాలంటాడు, సాతాను నీ నాశనాన్ని కోరుతాడు. నీకు లాభం రావాలని దేవుడు అనుకుంటాడు, సాతాను నీకు నష్టం కలిగించాలనుకుంటాడు. నీకు చక్కటి ఆరోగ్య బలాలు ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు, సాతాను వ్యాధి బాధల చేత నిన్ను మొత్తాలని సాతాను ప్రయత్నిస్తాడు. నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వాలని దేవుడు కోరుతాడు. కానీ సాతాను నీ జీవితాన్ని గందరగోళము చేసి దుఃఖముతోనూ, నిట్టూర్పుతోనూ, సమాధానము లేకుండా వేదనతోనూ, అలజడితోనూ నీ జీవితాన్ని నింపాలని దుష్టుడైన సాతాను ప్రయత్నిస్తాడు. అందుకే అట్టి సాతాను చేతిలో నుంచి, అట్టి నశింపజేయబడ్డ వాడి చేతిలో నుంచి, అట్టి నశించిన నిన్ను వెదకి రక్షించుటకు ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఆయనతో పాటు ప్రకటించే వాళ్ళు కావాలి. ఆయనతో పాటు ఈ రీతిగా ఆయన రాజ్యముల గురించి లోకములకు వివరించేవారు కావాలి. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు ఏం చేసుకున్నాడు? నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం అనుకుంటాం, నేనే యేసయ్య దగ్గరికి వచ్చానుగా, యేసయ్య ఆడ నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చేటట్టుగా పరిస్థితులు కల్పిస్తాడు నీ జీవితం. అవునా? వ్యాధో, బాధో, కష్టము, దుఃఖము, కన్నీరు, వ్యాధో ఏదో ఒకటి నీ జీవితంలో మొదలైతుంది. ఈ లోకంలో ఎక్కడ పోయినా కూడా నీకు విడుదల రాదు. అప్పుడు ఏమంటారు? వాళ్ళను వీళ్ళని చూసి, అరే అన్ని ప్రయత్నం చేసావు కదరా, యేసయ్యట ఒకసారి ప్రయత్నించకూడదా? వై యూ షుడ్ నాట్ ట్రై జీసస్?
యేసయ్యట ప్రయత్నం చేద్దాంపా, ఏ హాస్పిటల్ పోయినా రిపోర్ట్లు నార్మల్ వచ్చే, ఏ రోగం లేదని డాక్టర్ చెప్పారు. కానీ ఈడ చూస్తే మనకేమో దినమంతా రోగిష్టిగానే కనపడుతుంది. ఆడికిడికి పోతివి, తాయెత్తులు కట్టిత్తివి, ఆడికిడికి పోతివి, ఏటలు పోతివి, ఆడికిడికి పోతివి, ఏదేదో చేతివి, ఎక్కడా ఏమీ జరగలేదు. వై యూ షుడ్ నాట్ ట్రై జీసస్? యేసయ్యను ఎందుకు ఒకసారి ప్రయత్నించకూడదు? ఆ ప్రయత్నమే నీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పింది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. అన్ని మంచిగుంటే ఎవడైనా దేవుని దగ్గరికి వస్తాడండి? ఎవరికి కావాలో దేవుడు? కష్టాలు ఉన్నోళ్ళకే దేవుడు కావాలి, దుఃఖం ఉన్నోడికే దేవుడు. అవునా? అప్పుడు ఓ దేవా అంటాడు. అన్ని బాగున్నప్పుడు ఇక దేవుడు లెక్క చేస్తాడా? ఆదివారం ఆరాధన కూడా లెక్క చేయదు, ఉపవాస ప్రార్థన లెక్క చేయదు. మన జీవితంలో దైవ కార్యక్రమాలకు ఒక సమయాన్ని కూడా ఇవ్వదు. ఎంతసేపు లోకంలో ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందమా, ఏమి తాగుదమా అని లోకంలో వాడి జలసాగా బతుకుతారు. అలాంటి వాడికి సువార్త చెప్తే ఎక్కువదా? అసలు ఆ సువార్త వింటే నాకెందుకురా అంటాడు. ఒకటే మాట, పరలోకం నాకెందుకు, నరకం నాకెందుకు అంటాడు. ఎవరు పెట్టాడు? బాధలో ఉన్నాడు. ఏమో వింటే బాధపోద్దేమో, కాసేపు కూర్చుందాం పట్టు, కాసేపు విందాం పట్టు, అంతే కదా. ఎట్లా వచ్చారు యేసయ్య దగ్గరికి? మనలో ఒక్కొక్కరి దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది. ఒక్కొక్కరు యేసయ్య దగ్గరికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క రకంగా తన కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ఎవరిని కదిలించినా ఒక సాక్ష్యం ఉండదా? ఎట్టొచ్చావు యేసయ్య దగ్గరికి? తక్కువ చెప్పేస్తావు, కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఆయన పోలికగా ఆయన సొత్తైన జనము కావాలి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుడు తన పోలికగా తన సొత్తైన ప్రజగా ఆదాము అవ్వలని రూపించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. హల్లెలూయా. మీకోసం నేను స్థిరపరిచిన భూగ్రహం అనే ఒక గ్రహాన్ని దేవుడు మానవులకు నివాస యోగ్యంగా తయారు చేశాడు. అంటే దేవుని దృష్టిలో నరుడు ఎంత గొప్పవాడు ఆలోచన చేయండి. దేవుని దృష్టిలో నరుడు ఎంత గొప్పవాడు. నరునికి నివాస యోగ్యంగా ఈ భూమి మారడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బట్టి, శాస్త్రీయంగా ఎన్ని సంవత్సరాలండి? కొన్ని వేల కోట్ల సంవత్సరాలు మనిషికి నివాస యోగ్యంగా మారింది. మనిషి అనేవాడు భూమి మీద ఆదామనబడేవాడు చేయబడక ముందు భూ అనే గ్రహము అనేక పరిణామాలు చెందుకుంటా వచ్చింది. అది సూర్యుడిలో నుంచి విడిపడిన ఒక ముక్క. ఇప్పుడు నవగ్రహాలన్నీ కూడా సూర్యుడిలో నుంచి విడిపడిన ముక్కలే. మరి సూర్యుడిలో సౌర కుటుంబంలో సూర్యుడనే నక్షత్రం ఒక విస్ఫోటనము చెందగా ఆ సౌర కుటుంబంలో నుంచి కొన్ని ముక్కలు ఎగిరి అక్కడక్కడ పడ్డాయి. కొన్ని ముక్కలు చల్లారిపోయాయి, కొన్ని ముక్కలు ఒకదానికొకటి గుద్దుకొని విచ్ఛిన్నమైపోయాయి. కొన్ని ముక్కలు మాత్రం సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితో సూర్యుడి చుట్టూ తగు కక్షల్లో పరిభ్రమించి తిరిగి ఆ అడ్డదిడ్డంగా వంకర టింకరగా పగిలిన ముక్క ఒక షేప్లోకి వచ్చింది. గుండ్రంగా తిరిగితే ఏమైంది? ఇది గుండ్రమే. కాబట్టి నువ్వు చూసే నవగ్రహాలు గుండ్రంగా మారాయి. నవగ్రహాల్లో మిగతా 8 గ్రహాల్లో ఎక్కడా నరుడు నివసించలేడు. నరుడికి నివాస యోగ్యము లేదు. మరి నరుడికి నివాస యోగ్యము కానీ అన్ని గ్రహాలు పక్కన పెడితే దేవుడు ఒక గ్రహాన్ని మాత్రం నరుడికి నివాస యోగ్యంగా మార్చాడు. అదే భూగ్రహం, అదే భూమి. ఆ భూమి మీద రకరకాల పరిణామాలు జరిగాయి.
రకరకాల విపత్తులు వచ్చాయి, అగ్నిపర్వతాలు పేలాయి, భయంకరమైన వడగండ్ల వర్షం పడ్డది. మరి ఆకాశం నుంచి భయంకరమైన ఉల్కాపాతాలు జరిగాయి. ఆ పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమండలాన్ని ఢీకొట్టాయి. భూమండలం మీదున్న భయంకరమైన వికృతమైన డ్రాగన్స్ అనబడిన ఎన్నో విచిత్రమైన మానవులకు హాని చేసే పెద్ద పెద్ద మృగాలన్నింటినీ కూడా దేవుడు భూమండలం నుంచి ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. అర్థమైందండి? నరుడు పుట్టక ముందు భూమి మీద డ్రాగన్స్ అని ఉండేవి, పెద్ద పెద్ద డ్రాగన్స్. వాటిని నిర్మూలన చేశాడు. పెద్ద పెద్ద జంతువులు ఉండేవి, మనం ఇప్పుడు వీటి చూస్తాం, డైనోసార్స్ అని, పెద్ద పెద్ద డైనోసార్స్. ఆదాము పుట్టడానికంటే ముందే దేవుడు ఏం చేశాడు? డైనోసార్స్ అన్నింటినీ కూడా పూర్తిగా, అంటే నా సొత్తైన ప్రజలు, నేను ఏర్పాటు చేసిన ప్రజలు ఈ భూమి మీద బతకాలంటే నా ప్రజలకు అనుకూలమైన వాతావరణం కావాలి. దానికోసం కొన్ని కోట్ల సంవత్సరాలు భూమండలానికి ఆయన ఆ ప్రక్రియ జరిగే సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు భూమి చుట్టూ ఒక పొర ఏర్పడ్డది, మొదటి ఆకాశం అంటాం దాన్ని. మొదటి ఆకాశం అంటే ఏంటి? ఓజోన్ పొర. ఓజోన్ పొర లోపల ఉన్నదంతా కూడా మొదటి ఆకాశం. పక్షులు ఎగురుతాయి, విమానాలు ఎగురుతాయి, మేఘాలు పోతాయి, వర్షిస్తుంది. ఇక్కడ నుంచి పోయిన నీటి ఆవిరి ఓజోన్ పొర దాటి అవతలికి పోదు. మేఘాలు బట్టి మళ్ళా వర్షాన్ని మనకు కురిపిస్తాయి. వాటర్ రీసైక్లింగ్ కదా. మేఘాలు వర్షిస్తాయి, నేలను తడుపుతాయి, మళ్ళా నేల నుంచి నీరేమవుతుంది? ఆవిరై మళ్ళా మేఘాలకు పోతాయి. ఆ రీతిగా నీటిని 3 రూపాల్లో తయారు చేశారు కదా. ఏ రూపం? ఆవిరి రూపమైన నీరు, ద్రవ రూపమైన నీరు, మంచుగా గడ్డగట్టే నీరు. ఎంత ప్రాసెస్, ఎంత సైంటిఫిక్ థియరీ దేవుడు ఏర్పాటు చేసి అంతా మానవాళికి ఇప్పుడు ప్రయోజనకరము, నరుడికి క్షేమం అన్నప్పుడు అప్పుడు నేల మంటిని తీసుకొని ఆదామును అవ్వను చేసి ఆయన సొత్తైన ప్రజగా, ఆయన పోలికగా, ఆయన స్వభావములో దేవుడు నరుని రూపించాడు. ప్రారంభ దినము నుంచి కూడా దేవునికి తన ప్రజలు కావాలి, దేవుడికి ఆయన సంతానము కావాలి. మనం ఆయన సంతానం, మనం దేవుని బిడ్డలం, మనము దేవుని సొత్తైన ప్రజలం. అయితే దేవుని సొత్తైన ప్రజలను పాడు చేయుటకు అపవాది అనబడ్డవాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడు ఆది కాలములోనే ఆ యొక్క ఏదెను తోటలో అవ్వను శోధించి మానవాళి యొక్క పతనానికి కారకుడయ్యాడు. పతనమైన మానవుడి, నశించిన మానవుడిని దేవుడు ఆనాటి నుంచి వెతికి రక్షిస్తానే ఉన్నాడు. ఆదాము అవ్వల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు వారి సంతానములో కయ్యని హేబేలు తెలిపారుగా. కయ్యను పాపము చేసి శాపగ్రస్తుడయ్యాడు. హేబేలు కయ్యను చేతిలో చంపబడ్డాడు. ఆ తర్వాత షేతు అను కుమారుడు పుట్టెను. షేతుకు మరొక కుమారుడు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమయ్యను. 4వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు గమనిస్తే, మరియు షేతునకు కూడా కుమారు పుట్టెను, అతనికి ఏనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమయ్యను. ఆమేన్. ఆది కాలం నుండి దేవుడు నరులను ఎలా ఏర్పరచుకున్నాడు అనేది మనం ధ్యానిస్తున్నాం. మనము ఏర్పరచబడిన వారం. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు చెప్పాలి? మనం ఎవరు? బంగ్లా వాళ్ళము, మరిపేడ వాళ్ళం కాదు. మనం ఎవరు? ఈ భూమి మీద మనకు అడ్రస్ ఉన్నా అసలు మనకు పరలోకమందు ఒక అడ్రస్ ఉంది. మనము మన దేవుని సొత్తైన ప్రజలం, ఏర్పరచబడిన వారు. ఎట్లా మన పూర్వీకుల నుంచి మనం ఎలా ఏర్పాటు చేయబడ్డాం అనేది చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. ఆదాము నుంచి, ఆదాము కుమారుడైన షేతు నుంచి మరలా షేతు కుమారులు కలిగారు, విస్తరించారు విస్తరించారు విస్తరించారు. భూమండలం అంతా ఎంతగా విస్తరించారంటే కొన్ని తరాలు గడిచేలోగా మరలా దేవుడన్న భయం లేదు, దేవుడన్న భక్తి లేదు,
నాగరికత లేదు, ఇష్టానుసారముగా లోకము పాపము చేత నిండి ఉండగా అట్టి పాప లోకములో దేవుని కన్నులు ఒక ఆయన మీద పడ్డాయి కదా. ఎవరైనా? నోవాహు. ఈ తరములోనే నిందారహితుడు. 7వ అధ్యాయం 1వ వచనం ఆదికాండాన్ని గమనిస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతునివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుని. ఆమేన్. రక్షణ ఓడలోకి నోవాహు కుటుంబాన్ని చేర్చుకొని లోకమంతటిని కూడా శుద్ధి చేసిన దేవుడు. ఆ రీతిగా నోవాహు నుంచి ఒక నూతన తరాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఆది నుండి దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో గమనించండి. మరి సాతాను ఏ రీతిగా పడగొడుతున్నాడో గమనించండి. అడుగడుగున ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె. పుట్టిగా రాయలే ఆ మాట. ఎంత ప్రాసెస్ అనుదినం జరుగుతానే ఉంది. చివరికి ఆదామన్న సంతతి మొత్తం కూడా ఎక్కడ క్లోజ్ అయిపోయింది? జల సమాధి. అవునా? నోవాహు మాత్రమే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నోవాహు ఆయన కుమారులు ఎంతమంది? షేము, హాము, యాపెతు. 3 కుమారులు నోవాహు యొక్క సంతానము, వారి 3 కోడళ్ళు, నోవాహు యొక్క భార్య. మొత్తం 8 మంది మరి ఓడలో నుంచి బయట అడుగు పెట్టారు. ఆ తర్వాత చూడండి, మరలా వీళ్ళు విస్తరించారు. షేము, హాము, యాపెతులు విస్తరించి భూమిని నిండించారు. ఇటుకలు చేయడం మొదలు పెట్టారు, నిప్పురాపు చేయడం మొదలు పెట్టుకున్నారు, మరి ఇనుము తయారు చేయడం మొదలు పెట్టుకున్నారు. నాగరికత మారింది. రాతి యుగంలో నుంచి ఇనుప యుగాలలోకి వచ్చాడు మానవుడు. మట్టిని చేశాడు, ఇటుకలు కట్టాడు, ఇటుకలు కాల్చడం మొదలు పెట్టాడు, ఇల్లు కట్టుకున్నాడు, పట్టణాలు కట్టుకున్నాడు, బాబేలు అనే ఒక గోపురాన్ని కూడా మొదలు పెట్టాడు. దేవునికి అయిష్టమైన కార్యం. దేవుడు ఆ యొక్క కార్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి మానవాళిని ప్రపంచమంతా కూడా చెదరగొట్టాడు. ఆ రీతిగా చెదరగొట్టబట్ట వాళ్లకు ఎటు చెదిరిపోయినోడు అటువైపు ఒక దేవుని స్థాపించుకున్నాడు, ఎటు చెదిరిపోయినోడు అటువైపు ఒక మతాన్ని స్థాపించుకున్నాడు. ప్రపంచమంతా వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ పద్ధతులు, వివిధ జాతులు. ప్రతి దేశంలోనూ కార్పెంటర్లు ఉంటారు. అవునా? ప్రతి దేశంలోనూ కుమ్మరులు ఉంటారు, ప్రతి దేశంలోనూ మంగలివాడు ఉంటాడు, ప్రతి దేశంలోనూ చాకలివాడు ఉంటాడు. భారతదేశంలోనే సాకలోళ్ళు ఉంటారు అనుకోకండి. భారతదేశంలో సాకలోళ్ళు ఉంటే అమెరికా వాడి బట్టలు ఎవరు ఉతకాలి? భారతదేశంలోనే మంగలివాడు ఉంటే బ్రిటిష్ వాళ్ళకు సలూన్ ఎవడు చేయాలా? అవునా? అంటే అవన్నీ వృత్తిని బట్టి వచ్చిన కులాలు కాదు. కానీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న కులాలు వేరు, కుల దేవతలు వేరు. అట్లా భూమి మీద నాగరికత ఎలా స్ప్రెడ్ అయిందండి? రకరకాల దేశాలు, ఆ దేశాల్లో పనులు చేసే చేతి వృత్తులు, ఆ చేతి వృత్తులకు తగినట్టుగా కులాలు, ఆ కులాలకు తగినట్టుగా కుల దేవతలు, ఆ మతాలకు తగినట్టుగా దేవుళ్ళు, మతాలు. ఎవడికి నచ్చిన త్రోవకు వాడు చెదిరిపోయాడు. మళ్ళా వారిలో నుంచి దేవుడు తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదండి. ఆపాడా? ఆపలేదు. ఆదాము నుంచి పడిపోతానే ఉన్నారు. దేవుడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుతాడు. నశించారు కదా అని వదిలేయలే, వెదకి రక్షిస్తూనే ఉన్నాడు. ఎవరిని వెతికాడు? 12వ అధ్యాయము 1వ వచనానికి వస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళము. అబ్రహామును పిలుచుకున్న దేవుడు. అబ్రహాము ఆ తరములోనే నీతి మంతుడుగాను నిందారహితుడుగాను ఉండేది. లోకమంతా విగ్రహారాధనతో నిండి ఉంది.
లోకమంతా భయంకరమైన బలులతోటి రక్తము చిందించడంతో నిండి ఉంది. లోకమంతా భయంకరమైన మరి ఆ పాపము చేత, దొంగతనము చేత, అవినీతి చేత, అక్రమము చేత నిండి ఉన్నది. అట్టి లోకములో తన చుట్టూ ఎంతమంది చెడినోళ్ళున్నా తన వరకు తాను మాత్రం నీతిమంతుడుగాను నిందారహితుడుగాను అబ్రహాము దేవుడు చూశాడు. ఇప్పుడు అబ్రహాం నుంచి నేను ఒక మళ్ళా నూతన తరాన్ని తయారు చేసుకుంటా. అబ్రహామా రమ్ము పిలుచుకున్నాడు. వదిలే, ఆ ఊరు వదిలే, ఆ దేశం వదిలే. యు ఆర్ స్పెషల్, నీతో ఒక కొత్త తరాన్ని నేను తయారు చేస్తాను. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు కదా. యాకోబుని దేవుడు ఎలా మార్చాడు? 32వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచేటివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గని యాకోబు అనబడదని చెప్పారు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము నుంచి దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబే ఇజ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు. కాబట్టి యాకోబుకు పుట్టిన 12 మంది సంతానమే ఇజ్రాయేలు గోత్రకర్తలుగా వారు నియమించబడేది. మళ్ళా ఈ 12 మంది ఇజ్రాయేలు గోత్రకర్తలలో దేవుడు ప్రత్యేకంగా ఒక జాతిని ఎన్నుకున్నాడు. అదే యూదా సంతతి కదండి. యూదా అనే గోత్రమందు దావీదు అనే కుమారుని ఎన్నుకొని యెషై ముందు నుండి చిగురు పుట్టును అని యేసు క్రీస్తుగా వారి మధ్యలోనే వారి ప్రజల రక్షణ కోసం ఆయన జన్మించెను. ఆమేన్. ఈ రీతిగా దేవుడు వారి ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలు ఎవరు అనంటే ఇజ్రాయేలు వంశీకులు. దాంట్లో నుంచి యూదులు ప్రత్యేకించబడ్డవారు. కాబట్టి దుష్టుడైన సాతాను సర్వలోకములో యూదులు ఉండకూడదని యూదులను సంహరించడం మొదలుపెట్టారు. లోకమంతా యూదులకు విరోధులయ్యారు. యూదాయిజం అంటాం దాన్ని. లోకమంతా యూదులకు వ్యతిరేకులుగా మారారు. ప్రపంచ దేశాలు యూదా జాతిని సర్వనాశనం చేయాలని, యూదులన్నవాన్ని భూమి మీద ఉండకుండా చేయాలి అని. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం ఏంటో తెలుసా? యూదుల యొక్క సంహారం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనే ఒక నియంత భూమి మీద యూదుడన్న వాణ్ణి లేకుండా, ఎందుకంటే యూదుల దేవుడు గొప్ప దేవుడట కదా, యూదుల దేవుడే సృష్టికర్తట కదా. యూదుల జోలికి వస్తే ఆయన ఏ రాజ్యమును వదలడట. ఐగుప్తు లాంటి మహా గొప్ప సామ్రాజ్యమునే గడగడలాడించి కుప్పకూల్చిండ్రట కదా. ఈ యూదుల సంగతి నేను చూస్తా, వాళ్ళ దేవుడి సంగతి నేను చూస్తా అని యూదుని సంహరించ మొదలు పెడితే ప్రాణ భయముతో యూదులు చెల్లా చెదురుగా మారిపోయారు. రోమా కాలంలోనే, యేసయ్య ఉన్న రోజుల్లోనే క్రైస్తవులు యూదులు అనబడిన వారి మీదకి శ్రమ వచ్చింది. అవునండి. రోమాల్లో న్యూరో అనే ఒక చక్రవర్తి ఉండేది. ఈ న్యూరో అనే చక్రవర్తి వాడు ఒక శాడిస్ట్, ఒక సైకో. వాడు ఏం చేసిందంటే కొత్త రోమ్ నగరం కట్టాలి అంటే పాత రోమ్ నగరం అడ్డముగా ఉంది కదా, కాబట్టి పాత రోమ్ నగరమును తగలబెట్టండి. తగలబెట్టి ఆ మీద ఎవరి మీద మోపండి? క్రైస్తవుల మీద మోపండి. అపోస్తుల కార్యంలో చక్కగా ఉంటుంది ఆ యొక్క సంభాషణ. ఎప్పుడైతే క్రైస్తవులు రోము నగరమును తగలబెట్టిరట అన్న వార్త పుట్టినో, క్రైస్తవుల్ని వెదికి చంపుట కోసం రోమన్లు బయలుదేరగా ఆనాడు క్రైస్తవులు ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. అప్పటిదాకా ఇజ్రాయేలు ఆ పట్టణాలు వదిలి, యెరూషలేము, రోము వదిలి మరి క్రైస్తవులు యేసు శిష్యులు బయటికి పోయేటోళ్ళు కాదు.
ఆ దెబ్బతో ఒకడు థాయిలాండ్ పోయిండు, ఒకడు మలేషియా పోయిండు, ఒకడు ఇండియాకి వచ్చిండు, ఒకడు పాకిస్తాన్ పోయిండు, ఒకడు బంగ్లాదేశ్ పోయిండు. ఒక్కొక్కడు ఒక దేశానికి, ఒకడు అమెరికా పోయాడు, ఒకడు బ్రిటన్కు పోయాడు. బ్రిటిష్ వాళ్ళు కాదు యేసయ్యని తెచ్చింది, అమెరికా వాడు కాదు యేసయ్యని భారతదేశాన్ని తెచ్చింది. వీళ్ళందరూ రాకముందే క్రీస్తు శకము 47వ సంవత్సరములో యేసు ప్రభు శిష్యుడైన తోమా పరిగెత్తుకొని భారతదేశానికి వచ్చాడు. ఎందుకంటే రోమ్లో ఏం జరిగింది? క్రైస్తవులకు శ్రమ. ఆనాటి నుండి యూదుల్ని వెతికి చంపడం అనే ప్రక్రియ మొదలైంది. ఎప్పటి వరకు? 2వ ప్రపంచ యుద్ధం వరకు. 2వ ప్రపంచ యుద్ధంలో బలమైన నాయకుడు హిట్లర్ నిలబడి, నేను యూదులకు వ్యతిరేకిని, నాతో చేయగలిపేవాడు రండిరా అన్నాడు. చాలా దేశాలు హిట్లర్తో చేయగలిగాయి. కొన్ని దేశాలు మరి పూర్తిగా హిట్లర్ను వ్యతిరేకించి దూరంగా ఉన్నాయి. అలా ఎలా చంపుతాం? వారు కూడా ఒక జాతే కదా, వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనియండి అని కొన్ని దేశాలు, కానీ కొన్ని దేశాలు మాత్రమే మరి యూదులకు సమ్మతంగా ఉన్నారు. కానీ అత్యధిక దేశాలు అయినా దేవుడు యూదా జాతి నశింపజేశాడా? చెదరగొట్టి నానా దేశాలలో నానా ప్రజల మధ్యలో నానా జాతుల మధ్యలో వాళ్ళను ఎట్లా భద్రపరిచాడు. ఎవడు పుట్టకుండా దేవుడు వారిని సంరక్షించాడు. ఇప్పుడు భారతదేశంలో మీరు కేరళకి వెళ్తే అక్కడ యూద సెనగోగులు ఉంటాయి, యూదులు నివసించిన గృహాలు ఉంటాయి, యూదుల సమాజ మందిరాలు ఉంటాయి. మేము కేరళ టూరిజానికి పోతే మేము చూసాం కేరళలో ఆ యూదుల యొక్క సమాజ మందిరాలు ఎట్లుండేవి. సినగోగులు అంటారు వాటిని. క్రైస్తవులు ప్రార్థన చేసుకునే వాటిని చర్చ్ అని ఎట్లా అంటామో, యూదులు ఆరాధనకు కూడుకునే ప్రాంతాలను, విశ్రాంతి దినమును ఆచరించే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నారు అక్కడ భారతదేశంలో. ఇప్పటికీ మరి యూదులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా యూదులు ఉన్నట్టుగా కొంత వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచం నాగరికతకు వచ్చింది. ఇజ్రాయేలు ప్రధాని ప్రపంచానికి పిలుపునిచ్చాడు, యూదా ప్రజలారా, ప్రపంచంలో ఎక్కడెక్కడెక్కడ ఇంతకాలం మీరు దాక్కున్నారో ఇప్పుడు రండి, తిరిగి మన దేశాన్ని మనము స్వతంత్రించుకుందామని పిలుపునిచ్చినాక అనేక మంది యూదులు, ఇజ్రాయేలీలు, ప్రపంచంలో చెదరగొట్టబడ్డ వాళ్ళు ఇప్పుడు మరలా తిరిగి ఏకమవుతూ ఉన్నారు. దేవుడు ఆ రీతిగా తన సొంతైన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇక్కడి వరకు ఇజ్రాయేలు యొక్క చరిత్ర గడిచింది కదా. కాబట్టి ఇజ్రాయేల్ ఇప్పటికీ ప్రార్థన చేసిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అనే ప్రార్థనలు చేస్తారు. మరి ఇజ్రాయేలీల దేవుడు మనకెందుకు? ఇజ్రాయేలు అను ఒక సంతతిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మానవాల్ని విడిచిపెట్టలేదు. ఆయన మానవాళిని ప్రేమించిన దేవుడు. ఇజ్రాయేల్ని ఎన్నిక చేసుకున్నాడు, కానీ మిగతా నరులను తృణీకరించలేదు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. ఆనాడు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక దినాన ప్రార్థన చేసి ఒక ఉదయాన్నే ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. బహుజన సమూహములు యేసయ్యను వెంబడించేది కదండి. బహుజన సమూహములు ఉందా బైబిల్లో? అనేక చోట్ల ఆ మాట రాయబడింది. బహుజన సమూహములు యేసయ్యను వెంబడించేది. వెంబడించిన వాళ్ళందరూ శిష్యులు కాలే. వెంబడించిన వారందరిలో నుంచి ఓ 12 మందిని మాత్రమే ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలులో నుంచి ఒక లెక్క ఉంది, వారిని ఏర్పాటు చేసుకునేది. బహుజన సమూహములు యేసును వెంబడించిన వారు ఉన్నారు. దాంట్లో ఒక 12 మందిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి మిగతా ప్రజల సంగతి ఏంటి? మిగతా వాళ్ళు ఉంటుందేనా?
గోత్రకర్తలు హాయిగా సింహాసనాలు వేశారు, అపోస్తలులకు సింహాసనాలు వేశారు, కిరీటాలు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళని వదిలేశారా? కనుచూపునకు లెక్కింపనశక్యమైన తెల్లని అంగీలు ధరించుకున్న బహు జన సమూహములు ఆ పరలోకమందు ఈ యొక్క యోహాను దర్శనంలో చూస్తూ ఉన్నారు. అరే, ఒకటి కాదు, రెండు కాదు, ఆడ లెక్క పెట్టవచ్చు, 24 పెద్దలను లెక్క పెట్టవచ్చు, దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయని లెక్క పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఎట్లున్నారంటే తెల్లని అంగీలు వస్త్రములు ధరించుకున్న వారు బహుజన సమూహములు, లెక్కింప నశక్యమైన జన సమూహములు అక్కడ ఉన్నారు. ఎవరు ఎవరు ఇంతమంది తెల్లంగీలు ధరించుకున్నారు? ఇప్పటిదాకా ఒక చరిత్ర ఆదాము నుండి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తే 24 మందికి లెక్క తెలియదు. కానీ లెక్క తేలని అనేక మంది పరిశుద్ధులు అక్కడ కనపడుతున్నారు. తెల్లంగి ధరించుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళెవరు? గొర్రె పిల్ల రక్తములో వస్త్రముల మునిగిన వారు, తెల్లని అంగి ధరించుకున్న హతసాక్షులైన పరిశుద్ధులు సుందరముగా నిలబడిన సౌజన్యులు వీరెవరు? సేనాపతి యేసు స్వర్గమున స్వర్గవీధిలో వీరెవరు? హల్లెలూయా. ఎవరట వాళ్ళు? మీరెవరు చెప్పండి? వాళ్ళెవరు? గొర్రె పిల్ల రక్తములో వస్త్రములను ఉదుకున్నవారు. వాళ్ళలో నీవున్నావు, నేనున్నాను. యేసు నామమున ప్రార్థించు ప్రతి మానవుడున్నాడు. ఏ దేశం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, యేసు రక్తములో కడగబడ్డ ప్రతి ఒక్కడు తెల్లని అంగీలు ధరించుకొని ఆ పరలోకంలో ఉన్నారు. మానవులకు లెక్కలేదు, నరులకు లెక్కలేదు. దేవుడు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే సర్వ మానవాళి నుంచి దేవుని స్వతైన ప్రజలుగా లెక్కింపనశక్యమైనంత మందిని దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది కదా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. హల్లెలూయా. ఏమని పరిచయం చేస్తున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. పౌలు గారు కొలసీ సంఘస్థులను ఏమని పరిచయం చేస్తున్నాడు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. మీరెవరండి? మీరెవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం ఈ రీతిగా అంటది కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి నీకు నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా చేసుకోబాకు. చిన్నిల్లే కదా మాది, ఒక మంచి ఇల్లు కూడా లేదు కదా, రేకులు ఇల్లు కదా, మా ఇంటికి ఎవడొస్తాడు, డబ్బులు లేని నాతో ఎవడు బంధుత్వం పెట్టుకుంటాడు, పేదవాడైన నాతో ఎవడు స్నేహం చేస్తాడు. లోకస్తులు నీ యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని, నీ సంపదను, నీ హోదాను బట్టి నీతో స్నేహం చేస్తారు. కానీ నీ స్నేహం ఎవరితో? దేవుని బిడ్డల స్నేహం ఎవరితో? మన సృష్టికర్త అయిన దేవునితో. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఈ లోకంలో 4 రోజులుండి పోయేదానికి ఏది ఉంటేందండి? రేకులు ఇల్లు అయితేంది, డాబా ఇల్లు అయితేంది, చుట్టు గుడిసె అయితేంది, అది మనతో వచ్చేది కాదు. కొంతకాలానికి మనము విడవాల్సిందే. కాబట్టి లోకమును సంపాదించుకోవటం కోసం
ఆ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి సంపాదించుకోవడం కోసం అవసరమైతే ఈ లోకాన్నే మనం విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే నీ పిలుపు నా పిలుపు బహు గొప్పది. గొర్రె పిల్ల రక్తములో కడగబడి నీతిమంతులముగా పరిశుద్ధులముగా పిలువబడిన ఒక ఉన్నతమైన పిలుపు మనది. మనము ఏర్పరచబడ్డ వారము, దేవుని సొత్తైన ప్రజలము. కాబట్టి రండి మోకరిద్దాం. ప్రభువా, ఎన్నిక లేని నన్ను, ఏ గుర్తింపు లేని నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు యేసయ్యా. నీకు వందనాలు. నీ పిలుపును బట్టి వందనాలు. నీవిచ్చిన రక్తమును బట్టి వందనాలు. నీ రక్తములో నన్ను శుద్ధి చేసినందుకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం.